నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ కలిగి ఉండి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రధానోపాధ్యాయులు విజయ అన్నారు. 75 తాళ్లూరు గ్రామంలోని ఎంపీపీహెచ్డబ్ల్యూ పాఠశాలలో చివరి రోజు కావడంతో ప్రత్యేక సెలబ్రేషన్ నిర్వహించారు. సీనియర్ ఉపాధ్యాయులు బెల్లంకొండ శంకర్రావు 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ప్రోత్సాహ బహుమతులు అందించారు. ప్రతి సంవత్సరం 5వ తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందిస్తున్నామన్నారు. ఎంఈఓ2 సత్యనారాయణ పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందించారు. చివరి రోజు కావడంతో విద్యార్థులు ఆటపాటలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొంతమంది అయితే ఆ తండ్రి కొద్దిగా తాగుపోతారు, శుభ్రంగా డబ్బులన్నీ ఆగబడతారు. అట్లా కాబట్టి ఆ పిల్లలకి ఇచ్చే డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళ రక్తహీనత, బ్లడ్ సరిగ్గా లేకపోతే వాళ్ళు పోయినట్టు. అందుకే వాళ్ళకి రాగిజావ ఇచ్చేది, ఐరన్ ఉంటారు, సిక్తీలు పెట్టే. ఈరోజు ఇక్కడ మన 75 తాళ్లూరు హెచ్డబ్ల్యూ మోడల్ ప్రైమరీ స్కూల్లో పాఠశాల వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. నిజంగా అది ఇక్కడ చాలా మంచి టీచర్లు ఉన్నారండి. స్కూల్లో చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్, గుణాత్మక విద్య పిల్లలకు అందుతుంది. మేము ఎంఈఓ గారు మేము విజిట్లకు వచ్చినప్పుడు నేను చూశాను. పిల్లలు అసలు 40 వరకు చదువుతారు ఎక్కాలు. తెలుగులో ఉన్న 60 తెలుగు నెలల పేర్లు ప్రభావ శుక్ల అని మొత్తం చెబుతారు. ఈ రోజుల్లో పిల్లలకి చాలామందికి కనీసం రావు, చక్కగా చెప్తారు. అన్నీ చతుర్విధ పరిక్రియలన్నీ, మ్యాథ్స్లో కూడా అన్నీ చాలా బాగా చేస్తారు. కూడికలు, తీసేతలు, అక్షరాతలు అన్నీ భాగహారాలు చేస్తారు. ఇలా నిజంగా ఇంత మంచి స్టాఫ్ శంకర్రావు మాస్టర్ గారు అయితే పిల్లల్ని బాగా ప్రోత్సహిస్తారు. ఆయన చేతి డబ్బులు పెట్టి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తారు. హై స్కూల్లోకి వెళ్ళే పిల్లలకి 5 పాస్ అయ్యి 6లోకి వెళ్ళే వాళ్ళకి అట్లా పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. చాలా అంకిత భావం కలిగిన టీచర్లు ఉన్నారు. ఎట్లాంటి యాన్యువల్స్ని నిర్వహిస్తే పిల్లలు అయిపోతుంది. వాళ్ళలో ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి ఆ టాలెంట్స్ అన్నీ బయటకు వస్తాయి. మమ్మల్ని పిలిచినందుకు ఇంత చక్కగా యాన్యువల్స్ నిర్వహించినందుకు థ్యాంక్ యూ. ఈరోజు 75 తాళ్లూరు హెచ్డబ్ల్యూ ఎంపీపీఎస్ మోడల్ స్కూల్లో మరి స్కూల్ యాన్యువల్ డే జరుపుతున్నారు. మరి ఈ సందర్భంగా ముందుగా మరి ప్రైమరీ స్కూల్లో ఇంత చక్కగా యాన్యువల్ డే జరుపుతున్నటువంటి స్కూలు మోడల్ స్కూల్ హెచ్ఎం మేడం గారికి, మాస్టర్ గారికి, స్కూల్ సిబ్బందికి, అలానే మరి కోర్పాడ హై స్కూల్ హెచ్ఎం గారికి అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి జనరల్గా యాన్యువల్ డేస్ హై స్కూల్స్లో జరుపుకుంటూ ఉంటారు. కానీ మరి ప్రైమరీ స్కూల్లో కూడా యాన్యువల్ డే జరిపి 5th క్లాస్ కంప్లీట్ అయినటువంటి పిల్లలకి వాళ్ళకి అవసరమైనటువంటి మంచి సజెషన్స్, మంచి సూచనలు ఇచ్చి మరి వీటన్నిటికీ ఇంకా మరి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మాస్టారు శంకర్రావు గారు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్ నుంచి 5th క్లాస్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళే పిల్లలకి ఒక్కొక్కరికి 1000 రూపీస్ మరి మాస్టర్ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మాస్టర్ని ప్రత్యేకంగా మండల విద్యాశాఖ అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా మంచి స్కూలు మరి మనం మోడల్ స్కూల్గా కూడా చేసుకున్నాం. మరి మంచి టీచర్స్ ఉన్నారు. మరి ప్రతి నెల నేను స్కూల్కి విజిట్కి వస్తూ ఉంటాను. 2nd నుంచి ప్రతి క్లాస్ పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్కు మించి మరి మంచి అచీవ్మెంట్స్ వాళ్ళు గెయిన్ చేశారు. నేను వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. అలానే ఈ స్కూల్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్లో మరి మోడల్ స్కూల్ అయింది కాబట్టి ఈ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు, అలానే అడిషనల్ క్లాస్ రూమ్ ఒకటి కూడా మేము ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రతిపాదన పంపించడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో తప్పనిసరిగా మీ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు, అడిషనల్ క్లాస్ రూమ్ వస్తుందని చెప్పేసి నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కాబట్టి మీరు మన టీచర్స్ చెప్పినటువంటి సూచనలు, సలహాలు చక్కగా విన్నారు, గుర్తుంచుకొని వాటిని ఆచరించి భవిష్యత్తులో మంచి వ్యక్తులు ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిల్లల్ని కోరుకుంటున్నాను.